వెషల్స్ వెళ్ళి ఈ వాళ్ళకి మరి ముఖ్యంగా అరేబియా సముద్రం గుండా పాకిస్తాన్ లోకి కనీసం ఒక చుక్క పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఏది వెళ్ళదు. సో ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. ఇప్పుడు విక్రమ్ ని పెట్టినప్పుడే భయపడిపోతోంది. విక్రాంత్ ని పెట్టిన సందర్భంలోనే భయపడిపోతోంది. అలాంటిది ఇంకా మిషన్స్ మనకు అక్కడ వెళ్తున్న పరిస్థితి. ఈ రోజు మనం కొద్దిసేపు మీరు అన్నట్టుగా ఇక్కడ క్షిపణి ప్రయోగాలు కావచ్చు, వీటన్నిటిని చూసుకుంటే, ఎందుకంటే ఎటువంటి సిచ్యువేషన్ కైనా మేము సిద్ధంగా ఉన్నామంటూ 2 రోజుల క్రితమే చెప్పుకొచ్చింది. అరేబియా సముద్రంలో నౌకరును విధ్వంసం సృష్టించడానికి ఒకవేళ అటు వస్తే కనుక, ఎందుకంటే వాళ్ళకి ఏమైనా సపోర్ట్ గా రావాల్సి వస్తే ఇటు నుంచే రావాలి. మనం చదరంగం ఆడినప్పుడు చూస్తూ ఉంటాం, రాజు అడుగులు వేశాడు. ఎందుకు రాజు ఒక అడుగు ఇటు, ఒక అడుగు అటు, ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనక్కి వేయగలడు. కానీ రాజుకి ఎక్కడా కదలకుండా అవకాశం కల్పించాలంటే పూర్తిగా ముందు అష్టదిగ్బంధనం చేయాలి. ఆ తర్వాత మాత్రమే రాజుకి చెక్ పెట్టగలం. లేకపోతే రాజుకి ఎక్కడైనా కదలగలిగే ఛాన్స్ ఉంటే కనుక తప్పించుకునే అవకాశం ఉంటుంది, మిగిలిన సైన్యం వస్తూ ఉంటుంది. సో చదరంగంలో ఎటువంటి పావన్ అయితే కలుపుతూ ఉంటారో భారత్ కూడా ప్రస్తుతం అటువంటి అడుగులు మాత్రమే వేస్తోంది. అందులో భాగంగానే అరేబియా సముద్రాన్ని పూర్తిగా దిగ్బంధనం చేస్తోంది. ఎప్పుడైతే పహల్గామ్ లో ఘటన జరిగిందో అక్కడి నుంచి అరేబియా సముద్రం మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. కానీ రిమెంబర్, ఇంతవరకు ఒక అటాక్ కూడా చేయలేదు. ఎందుకంటే ఇండైరెక్ట్ గా చెప్తోంది అండ్ డైరెక్ట్ గా వేరే ప్లాన్ తో వెళ్తుంది. వాటి గురించి మనం మాట్లాడుకుంటే కాస్త మన ప్లాన్స్ రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను వాటి గురించి ప్రస్తావించాలనుకోవట్లేదు. బట్ ఈ రోజు క్షిపణి ప్రయోగానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ క్షిపణి ప్రయోగాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక హింట్ ఏమంటే, ఎటువంటి దాడికైనా మేము సిద్ధం. అట్ ద సేమ్ టైం 2 రోజుల నుంచి వాళ్ళ పిచ్చి ప్రేలాపన వినిపిస్తుంది. ఏమని, మాకు దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ ని ఫెయిల్ చేస్తామంటూ. నాకు కూడా ఇదే అనుమానం కలిగింది. ఇదే అనుమానం నేపథ్యంలో ఒకసారి ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. రైట్, న్యూక్లియర్ అటాక్ కనుక పాకిస్తాన్ తెగిస్తే మనం తట్టుకోగలమా అంటే ఎస్, మన దగ్గర ఆ సిస్టమ్ ఉంది. ఎలా అంటే యాంటీ మిసైల్ సిస్టమ్, వాటిని గాల్లోనే పేల్చేగల ఇంటర్సెప్టర్ సిస్టమ్ మన దగ్గర ఉంది. వాటిని ప్రెసెంట్ అక్కడ యాక్టివేట్ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కటిగా అటువైపుగా కదులుతున్నాయి. ఈ రోజు రాడార్ల నుంచి తప్పించుకోవడానికి నీటి మీద అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు, వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్స్ గా చెప్తూ ఉంటారు. వాటికి సంబంధించి కూడా ప్రెసెంట్ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతోంది. దాంతో పాటు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో యాంటీ షిప్ మిజైల్స్ ని ఈ రోజు ప్రయోగించింది భారత్. అంటే మిజైల్స్ కి సంబంధించి ఏ రకంగా వచ్చినా, ఎలా వచ్చినా మనం తట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం మనం ప్రయోగించాలి వెంటనే. సో ఈ రెండింటి విషయంలో చాలా క్లియర్ కట్ గా ముందుకు వెళుతోంది. ఎందుకంటే ఇక్కడ భూతల మీద చూసుకుంటే ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ వెళ్ళి రూట్ ని క్లియర్ చేస్తూ ఉంటుంది, ఆ తర్వాత మన మిలిటరీ ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ సముద్రం మీద అటువంటి పరిస్థితులు ఉండవు. సముద్రం మీద మనం ఎలా వెళ్తున్నాం అనేది క్లియర్ కట్ గా తెలిసిపోతూ ఉంటుంది, ఎక్సెప్ట్ సబ్మెరీన్స్ కి సంబంధించి. అంటే అటువంటి నిఘా వ్యవస్థ కూడా అవైలబుల్ గా ఉంది. కాబట్టి ఇక్కడ ఏది చేస్తున్నా అడ్వాన్స్ గా ముందుకు వెళ్ళగలిగితేనే. సో ఆ ఎయిర్ స్పేస్ ని మనం పూర్తిగా అదుపులోకి తీసుకునే సిచ్యువేషన్ అంటే ఆల్రెడీ మనం ఆ ప్రయోగాలు ఉన్నాం. ఇండియన్ నేవీకి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో మన దగ్గర ఉన్న ఒక్కసారి ఆ ఎక్విప్మెంట్ గురించి పూర్తిగా చెప్పను, బట్ ఆ లింక్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఒక్కొక్కటి గురించి మాట్లాడుకున్న సందర్భంలో ముందుగా ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి మనం చెప్పుకోవచ్చు, ఐఎన్ఎస్ చక్ర గురించి మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఇలా మాట్లాడుకుంటూ పోతే సబ్మెరైన్స్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఐఎన్ఎస్ కల్వరికి సంబంధించి మాట్లాడుకుంటే ఐఎన్ఎస్ శక్తి ఉంది, ఐఎన్ఎస్ నీలగిరి ఉంది, ఐఎన్ఎస్ ఇంఫాల్ సంబంధించి కావచ్చు, ఐఎన్ఎస్ విక్రమాదిత్యకు సంబంధించి అలా ఎన్ని మాట్లాడుకుంటే మన దగ్గర అమ్యునేషన్స్ కావచ్చు, ఆ ఎక్విప్మెంట్ కావచ్చు, ఆ సబ్మెరైన్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, లేకపోతే వెపన్ సిస్టమ్ కావచ్చు, మన దగ్గర పక్కాగా ఉంది. దీంట్లో బహుశా 10% కూడా పాకిస్తాన్ కి వాడడానికి, అంటే పాకిస్తాన్ మీద అటాక్ చేయడానికి 10% అయినా సరిపోతుంది. కానీ భారత్ ప్లాన్ ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాల బట్టి చూస్తుంటే మనకి మినిమం డ్యామేజ్, మనకు డ్యామేజ్ లేకుండా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో కనిపిస్తోంది. అక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అరేబియా సముద్రం మ్యాప్ లో ఎవరైనా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక అక్కడ మనకు ఆప్షన్ లేదు. ఎందుకంటే కరాచీ కావచ్చు, వాగర్ ఎయిర్పోర్ట్ కావచ్చు, వాళ్ళకున్న ఆప్షన్ ఆ 2 మాత్రమే అక్కడ ఉన్నాయి అరేబియా సముద్రానికి సంబంధించి. ఎందుకంటే గల్ఫ్ ఆఫ్ ఓమన్ కువైట్ నుంచి వచ్చినా లేకపోతే అటువైపు నుంచి అయినా అది కూడా జస్ట్ కార్నర్ మాత్రమే. వాళ్ళకి ఏమైనా ఎక్కడి నుంచైనా రావాలనుకుంటే కొన్ని సౌదీ అరేబియా నుంచో లేకపోతే ఇటు ఈజిప్ట్ నుంచో లేకపోతే అటువైపు నుంచో ఆ సందులోంచే రావాలి. ఏది గల్ఫ్ ఆఫ్ ఏడెన్గా మాట్లాడుకుని ఎర్ర సముద్రం నుంచి వచ్చే ఆ సూయజ్ కెనాల్ కావచ్చు, ఆ వే ఉంది కదా, అక్కడి నుంచి వచ్చి ఇటు అరేబియా సముద్రంలోకి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఇక్కడికి చేరుకోవాలి.
సో ఇప్పుడు అయిన విక్రమాదిత్యని కావచ్చు, అయిన విక్రాంత్ని కావచ్చు, లేకపోతే అయిన సూరత్ని కావచ్చు, సూరత్ కి సంబంధించి ప్రయోగాలు ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు వాటిని మళ్ళీ వేగవంతం చేస్తా ఉంది. సో ఇక్కడ బ్లాకేజ్ సృష్టించగలిగితేనే మనం ముందుకు వెళ్ళగలం అనేది మనకు ఒక క్లియర్ కట్ అడుగులైతే ఉన్నాయి. సో దాన్ని పట్టుకుని ముందుకు వెళ్తుంది. అరేబియా సముద్రంలో యాంటీ షిప్ మిసైల్స్ ని ప్రయోగించడం వెనకాల కారణం కూడా ఇదే. ఎందుకంటే ఆ సన్నద్ధత, యుద్ధ సన్నద్ధత అనేది మనకి చాలా విరివిగా వింటూ ఉంటాం ఈ సందర్భంలో. అలాంటిది ఒక నౌక విధ్వంసానికి సంబంధించి అంటే ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా చెప్పి ప్రకటించడంతో పాటు అరేబియా సముద్రంలో నౌక విధ్వంసక క్షిపణిక చెప్పుని ప్రయోగాన్ని ఇక్కడ అసలు అంటే ఏ రకంగా ఉండబోతోంది, ఇక్కడ నావిక్ దళాలు ఏ రకంగా అటాక్ చేయబోతుందో కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు మ్యాప్ కనబడుతోంది. ఇక్కడ మ్యాప్ లో చూస్తే ఇక్కడ కరాచీ చూడండి, పాకిస్తాన్ లో చాలా దిగువన గ్రీన్ కలర్ లో కనిపించినంత పాకిస్తాన్, దానికి దిగువన కరాచీ ఉంది. అయితే అక్కడి వరకు అరేబియన్ సీ మొత్తాన్ని కూడా నావీ అండర్ కంట్రోల్లోకి తీసుకుందని అంటే అక్కడి నుంచి అరేబియన్ సీ నుంచి ఎటువైపు నుంచి అయినా కరాచీ లాంగ్ రేంజ్ లో టార్గెట్ పెట్టింది. కరాచీని హిట్ చేస్తే సగానికి పైగా పాకిస్తాన్ అవుట్ అయ్యాక ఆ పక్కనే పాకిస్తాన్ హైదరాబాద్ కూడా ఉంటుంది. పాకిస్తాన్ హైదరాబాద్ని కూడా టార్గెట్ చేసి ఉంచిందనంటే ఇటు అరేబియన్ సీ మొత్తం నావీ కంట్రోల్లో ఉంది. రెండు టార్గెట్ చేసి ఉంచారు అంటే చాలా క్లియర్గా కోస్టల్ ఏరియాలంతా కూడా పాకిస్తాన్కి కోస్టల్ ఏరియా, ఈ కోస్టల్ ఏరియా నుంచి అన్ని రకాలుగా టార్గెట్ చేసి ఉంచారు. అంటే బహుశా అది ఎక్కడి నుంచైనా కావచ్చు, అది ముంబై నుంచి అయినా కావచ్చు, లేదంటే వైజాగ్ నుంచి అయినా కావచ్చు, ఏ రకంగా టార్గెట్ చేసి ఉంచారనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఇండియన్ నావీ ఎక్కడి నుంచి టార్గెట్ చేసినా మనం చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ని మనం పాస్ చేయలేం. కాబట్టి ఎక్కడి నుంచి టార్గెట్ చేసినా కూడా లాంగ్ రేంజ్లో కరాచీ వరకు వెళ్ళే అవకాశం అయితే కనబడుతోంది. సో కరాచీని పాకిస్తాన్ హైదరాబాద్ కనుక హిట్ చేసి ఉంటే కనుక సగానికి సగం హైదరాబాద్ లేచిపోతుంది, హైదరాబాద్ సగానికి సగా వెళ్ళిపోతుంది. ఇదే కనుక మనం ఈ బార్డర్లో చూస్తే అహ్మదాబాద్ కరాచీ దగ్గర నుంచి మొదలుకుంటే అక్కడ పైన శ్రీనగర్ రెడ్ కలర్ కనిపించేంత వరకు ఆ బ్లూ బార్డర్ మొత్తం కూడా ఇంటర్నేషనల్ బార్డర్ అంతా కూడా, ఇక పైన రెడ్ కలర్ కనిపించేది అది ఎల్ఓసి 748 కిలోమీటర్స్, ఈ బ్లూ కలర్ బార్డర్ అంతే సుమారుగా 3400 కిలోమీటర్స్. ఇదంతా మొత్తం కూడా పాకిస్తాన్తో షేరింగ్ బార్డర్ అన్నట్టు. సో ఇక్కడ అటారీ బార్డర్ దగ్గర కానివ్వండి, లేకుంటే వాగ్ బార్డర్ శ్రీనగర్, ఆ తర్వాత వివిధ బార్డర్లో మొత్తం అటువంటి అన్నింటినీ కూడా ఈ యొక్క పాకిస్తాన్తో ఇండియా పాక్ షేరింగ్ బార్డర్ మొత్తాన్ని కూడా ఖాళీ చేయిస్తున్నారు. పైనుంచి ఎయిర్వేస్ కూడా అంటే ఎటువంటి విధంగా కూడా వదిలిపెట్టకుండా అన్ని రకాలుగా సంసిద్ధత ఉంది. సో ఐఎన్ఎస్ సాగర్, ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ మరొకటి కూడా ఈ సూరత్, ఈ మూడు కూడా సిద్ధంగా ఉన్నాయి. సో నావిక దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయి, అటు ఎయిర్ ఫైటర్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి, అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాయి. అటాకింగ్ మోడ్ ఒకటే లేకుంటే అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాయి. డైరెక్ట్గా పాకిస్తాన్ని చిత్తు కింద చేయడం కోసం అన్ని రకాల సంసిద్ధత భారత్ దగ్గర ఇప్పుడు మోహరించి ఉంది. అన్ని రకాల ఆర్మ్ ఫోర్సెస్తో తయారుగా ఉన్నారు. ఏ క్షణమైనా ఎప్పుడైనా ఒక బిగ్గెస్ట్ వార్తని మనం వినబోతున్నాం. ఎస్ సచిన్, ఫైనల్గా కంక్లూడ్ చేయండి. అంటే ఇప్పుడు ఏ రకంగా చూసినా కూడా భారత్ సంసిద్ధంగా ఉంది, అటాకింగ్ మోడ్ కోసం రెడీగా ఉంది, బ్రహ్మోస్, నిర్భయ్ లాంటి క్షిపణులను రెడీగా చేసి పెట్టుకొని ఉంది. ఇక అటాకింగ్ మోడ్ కోసం వెళ్తుందా, లేదంటే అటు పాకిస్తాన్ నుంచి ఏదైనా చర్య వచ్చేంత వరకు కానీ పాకిస్తాన్ నుంచి మరొక రకమైనటువంటి అటాకింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది అనుకోవాలి. అంటే ప్రజెంట్ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఎటువంటి విధంగా ఉండబోతోంది? ఫస్ట్ అష్టదిగ్బంధనం మన ప్లానింగ్, అది అష్టదిగ్బంధనం జరుగుతోంది. మిలిటరీ ఆపరేషన్స్ ఎక్కడా మనకి బయటికి రావట్లేదు, అంటే మిలిటరీ చాలా గట్టిగా వెళ్తోంది. అట్ ద సేమ్ టైం ఎయిర్ స్పేస్ కి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా అక్కడ ప్లానింగ్ లో ఉంది. కానీ ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు చూసుకుంటే నేవీ చాలా విరివిగా ఈ అంశానికి సంబంధించి తన ప్లానింగ్ ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే ఐఎన్ఎస్ సాగర్ కి సంబంధించి చెప్పే ప్రయత్నం కావచ్చు, లేకపోతే విశ్వ రిలీజ్ కావచ్చు, ఒక ప్లానింగ్ తో ముందుకు వెళుతోంది. ఎందుకంటే ఇక్కడ పెద్దగా మనం ఇది లార్జ్ స్కేల్లో ఎక్స్పెక్టేషన్స్ ఏం అవసరం లేదు. పక్కాగా అరేబియా సముద్రాన్ని మనం కనుక ఆధీనంలోకి తెచ్చుకోగలిగితే ఇక్కడ సగం పని అయిపోయినట్టే. ఎందుకంటే ఆన్ ద ల్యాండ్ మిలిటరీకి సంబంధించి ఆపరేషన్ మనకి పక్కగా ఐడియా ఉంది.